ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు తనని వెంబడిస్తున్నటువంటి అనేక మందిని పరిశీలించి పలికినటువంటి మాట. యేసు ప్రభుని ఆ దినాలలో గుంపులు గుంపులు ఆయన ఎటు వెళితే అటు వెంబడించారు. వేల కొద్ది మనుషులు వెంబడించారు. చూసేవాళ్ళకి అబ్బాయి ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారు అని ఆశ్చర్యపోయేంత గుంపులు గుంపుల జనం ఆయన ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాకి ఆయన వెంటబడి నడుస్తూ ఉన్నారు. ఓ రోజు యేసు ప్రభువారు వాళ్ళని చూసి పలికినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం. వాళ్ళు యేసు ప్రభు ఎక్కడున్నా కూడా అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఆయన సముద్రానికి ఈదరి నుండి ఈదరికి, ఆదరి నుండి ఆదరికి, ఎటు పోతే అటు, ఆఖరికి చిన్న చిన్న దోణులు వేసుకొని కూడా వెంటబడుతున్నారు. ఆయన వదిలిపెట్టట్లా. యేసు ప్రభు సహజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సి ఉండే. నేనంటే మీకు ఎంత ఆసక్తి, నేనంటే మీకు ఎంత ఇంట్రెస్ట్, నిజంగా అసలు మీరు నేను ఎటుపోతే అటు వస్తున్నారని ముచ్చట పడవచ్చు, సంతోషించవచ్చు, వాళ్ళని ప్రశంసించి మాట్లాడవచ్చు. కానీ యేసు ప్రభు అలా అనలా. ఆయన ఏమన్నాడంటే, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను వెంబడించే వాళ్ళందరూ ఒకే కారణాన్ని బట్టి రావట్లేదు అనే మాట అప్పుడే చెప్పాడు యేసయ్య. ఈ మాట ఆనాడు అప్పుడు ఆయనను వెంబడించిన వ్యక్తులకే కాదు, ఈనాడు ఇక్కడ కూర్చున్న మనకు కూడా వర్తించే అవకాశం ఉంది అని మనం మర్చిపోకూడదు. కూర్చున్న మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభువుని వెంబడిస్తున్న సార్వత్రిక సంఘములో అనేక మందికి ఇది వర్తిస్తుంది. యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే కారణాన్ని బట్టి వెంబడించట్లేదు అనేది సుస్పష్టం. అందులో కొన్ని కారణాలు మనం చెప్పుకోవచ్చు. వాటిల్లో ఒకటి, ఆనాడు యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఎందుకు వెంబడించారనే దానిలో ఒక మాట ఆయనే చెప్పాడు. నేను చూపించేటువంటి సూచనలను చూచుట కోసం మీరు నన్ను వెంబడించట్లేదు, కానీ రొట్టెలను నాతో పాటు ఉంటే టైంకి ఆహారం దొరికిద్ది, ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి పెడతారు, పెట్టకపోతే బోధకుడు ఒక అద్భుతం చేసైనా సరే మన కడుపు నింపుతాడు అని క్షయమైపోయే ఆహారం కోసం, అల్పకాల ఆనందం కోసం, తాత్కాలికంగా అవసరాలు తీర్చుకోవటం కోసం, కడుపు నింపుకోవటం కోసం నన్ను ఫాలో అవుతున్నారు తప్ప నేను సూచించేటువంటి సూచనలను చూడటానికి, వాటిని బట్టి మార్పు చెందడానికి, అక్షయమైన ఆహారం కోసం కష్టపడటానికి మీరు తపన పడట్లా. క్షయమైపోయే దానికోసం, రొట్టెల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారని ఒక టైపు జనాంగాన్ని గురించి ఆయన మాటల్లోనే చెప్పాడు. ఇది ఒక టైపు సరుకు. ఇంకో టైపు సరుకు ఏంటంటే, ఆయన మాటల్లో ఆయన తప్పు పట్టుకుందాం, ఆయన దొరకబుచ్చుకుందాం, ఆయన గురించి సమాజానికి బ్యాడ్గా ప్రచారం చేద్దామనే ఆలోచనతో మరికొంతమంది ఆయన్ని ఫాలో అయ్యారు. ఆయన మాటల్లో ఎక్కడన్నా దొరుకుతాడేమో అందిపుచ్చుకుందామని. ఇదొక టైపు. మూడవ రకం సరుకు. వీళ్ళెందుకు వెంబడించారంటే, ఆయన చేసే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు, వాటిని చూడటానికి మరికొంతమంది మూడో టైపు వ్యక్తులు, మూడో రకం వెంబడించారు. ఇదొక టైపు గుంపు. నాలుగవది, నాలుగో రకం కూడా ఉన్నారా అంటారేమో. నాలుగో రకం కూడా ఉన్నారు. వీళ్ళు ఆయన నోట నుండి వచ్చేటువంటి అధికారము గల మాటలను బట్టి ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు. మొత్తం 4 రకాలు చెప్పాను. ఒకటి, రొట్టెలు తిని ఆకలి తీర్చుకోవడానికి ఆయన వెంబడించిన వాళ్ళు. రెండవది, ఆయన బోధలో తప్పులు పట్టుకొని ప్రజలలో ఆయన్ని బ్యాడ్ చేయడానికి ఆలోచించి వెంబడించిన వాళ్ళు. మూడవది, ఆయన చేసే అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు చూసి ఆనందించడానికి వెంబడించేవాళ్ళు. నాలుగవది, ఆయన మాటలలో ఉన్నటువంటి అధికారం, జీవాన్ని గుర్తుపట్టి, ఆ మాటలను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనకు కనెక్ట్ అయ్యి ఆయన్ని వెంబడించేవాళ్ళు.
ఇట్లా 4 రకాలు ఉన్నారు. ఈరోజు కూడా సమాజంలో చాలామంది బైబిల్ చదువుతున్నారు, యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్న వాళ్ళలో ఈరోజు కూడా ఈ 4 రకాల వాళ్ళు ఉన్నారు. మొదటి రకం రొట్టెలు తిని ఆకలి తీర్చుకొనగోరిన రకం, తృప్తి పొందే రకం. అంటే ఇది ఏమని చెప్పొచ్చో తెలుసా? వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి, శరీర బలహీనతలను బట్టి, కుటుంబ సమస్యల్ని బట్టి, వాటి నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక టైపు. ఇది ఒక రకం జనాంగం. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన తాలూకు మెజారిటీ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. అంటే అలా ఉండటం తప్పని నేను అనట్లా. యేసు ప్రభు కూడా వాళ్ళని తప్పు పట్ల. రొట్టెలు తిని తృప్తి పొందడానికి మీరు నన్ను వెంబడిస్తున్నారు, మీరు దరిద్రులు, పనికిమాలినోళ్ళు, వేస్ట్ ఫెలోస్ అల్లా ఆహారం పెడతా, మీకు కావాల్సిన ఆహారం పెడతా, కానీ మీరు దానికోసం కష్టపడుతున్నారు. దానికోసం కాదు, అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడాలి. ఏది ముఖ్యమైందో, ఏది మొదటిగా మనం బ్యాలెన్స్ కావాల్సిందో, ఏది మనం సాధించుకోవాల్సిందో దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. ఇప్పుడు సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, వ్యాధులతో, నానా రకాల కష్టాలలో, కన్నీళ్లలో ఉండి ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నేను తప్పు పట్టట్లా. మీరు మంచి నిర్ణయమే చేసుకున్నారు, సరైన దగ్గరికే వచ్చారు. జీవం గల దేవుడు, నా సృష్టికర్త ఎవరున్నారో ఆయన దగ్గరకు వచ్చావు, మంచి పనే చేసావు నువ్వు. కానీ అంతవరకే పరిమితం కావద్దు. ఎలా తయారయ్యారు కొంతమంది అంటే, వారికి ఉన్న సమస్యలకు పరిష్కారం యేసు ప్రభు దగ్గర వెతుకుతారు, అంతవరకే ఒక గిరి గీసుకుంటారు. అంతకు మించి ఇంకా ఒక అడుగు ముందుకు వెయ్యరు. ఎన్నిసార్లన్నా కూటానికి రాని, ఎన్నిసార్లన్నా ప్రార్థనకు రాని, ఎన్నిసార్లన్నా దేవుని సన్నిధికి రాని, వచ్చిన ప్రతిసారి కూడా వారి ఆలోచనలో ఏముంటుందంటే, వారం వస్తానే ఉన్నాను, శుక్రవారం కలుస్తూ ఉన్నాను, ఆదివారం కలుస్తూ ఉన్నాను, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు పోతాయో, ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో, మరి ఇంకెన్ని వారాలు ప్రార్థన చేయాలో, ఇంకెన్ని వారాలు, ఎన్ని నెలలో నేను తిరుగుతా, దాని ఏముంది, కష్టమేం కాదులే కానీ మరి ఎప్పుడు ఈ సమస్యలు పోతాయో అని మైండ్ అంతా కూడా వాటి నుంచి విడుదల కోసమే ఉంటుంది. ఇక అంతకు మించి ఒక అడుగు కూడా వెయ్యరు. ఇదొక టైపు జనాంగం అని చెప్పాను. స్పష్టంగా మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇక వాళ్ళ ఆలోచన అంతా ఆఖరికి కూర్చొని వాక్యం వింటున్నా కూడా ఇందులో ఏం చెప్తున్నాడు, ఇందులో నేను బ్యాలెన్స్ కావాల్సిందేంటి, ఇందులో నేను నేర్చుకోవాల్సిందేంటి, నేను సరి చేసుకోవాల్సిందేంటి, నేను ఎదగాల్సిందేంటి అనేది ఆలోచించరు. వచ్చాను, కూర్చున్నాను, ఆయన ప్రార్థన చేస్తే తగ్గిద్ది అంటున్నారు, ఆయన 2 మాటలు యేసు ప్రభువుకి చెబితే కార్యం జరిగిద్ది అంటున్నారు, కూర్చొని 4 ముక్కలు దేవుని మాటలు వింటే మంచిదని అంటున్నారు కాబట్టి కూర్చుంటా. ప్రైజ్ ద లార్డ్. ఇక అంతకుమించి ఆయన ఏం చెప్పాడు, ఆ ప్రకారం నేను మారదాం, నేను నేర్చుకుందాం, నేను బ్యాలెన్స్ అవుదాం అనేది నాకు అనవసరం. అబ్బో, ఆయన చెప్పినవన్నీ మనం విని ఆ ప్రకారం మనం మారే మన కష్టం. కాబట్టి మనం ఏంటంటే చర్చికి పోవాలి, పోయి కూర్చోవాలి, 4 ముక్కలు వినాలి, కూటం అయిపోయిన తర్వాత ఎగబడి జనాన్ని తోసైనా సరే ఆయన చెయ్యి అట్టు ఉంచితే చాలు. చెప్పేవాళ్ళు కూడా అంతే చెబుతారు, అది చాలేమన్నా చెయ్యి తగిలితే చాలు బా, అంతేనంటావా? మరి మామూలు విషయం అనుకున్నాయింది. అట్టయితే సరే, నేను వెనక్కి కాసుకుంటా. ఎక్కడ ఉంటాడు, ఎడు దొరుకుతాడు. ఇక కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఈ కూటమి ఎప్పుడు అయిపోయింది, ఈ ప్రసంగం ఎప్పుడు ఆపుతాడు. నేను ప్రసంగం పొడిగించే కొద్దీ వాళ్ళకి నిరాశ వస్తూ ఉంటుంది. అర్థమైందా? నేను కొట్టా తెచ్చాను, ఒక 1/2 అవర్, ఒక 30 గంటలు ముగించాను అనుకో, అమ్మయ్య స్తోత్రం ప్రభు, యేసయ్యో నీకు స్తోత్రం అయ్యా అనుకుంటా బిరబిర బయటికి పరిగెత్తుదామని. ఎందుకంటే నేను చెప్పే మాటలు వాళ్ళకి ముఖ్యం కాదు, నా చేతులు ముఖ్యం. అవునా? నేను చెప్పిన సరుకు ఖచ్చితంగా ఉంటారు. ఈరోజు కూడా వచ్చి కూర్చున్న వాళ్ళలో ఆ సరుకు ఉంటారు. ఇప్పుడు నేను ప్రసంగం మొదలు పెట్టాను కదా, ఇక చూస్తూ ఉంటారు, ఎప్పుడు అయిపోద్దో, ఎప్పుడు ముగిస్తాడో, ఎప్పుడు ముగించి ఎప్పుడు ఆ నెత్తి మీద చేయి పెడతాడో అని. ఇక మైండ్ అంతా కూడా దాని మీదే ఉంటుంది.
కానీ విచిత్రమైన విషయం చెప్పనా, మొదట చేయాల్సినవి ఏవి, తర్వాత చేయాల్సినవి ఏవి అనే విషయంలో మనం ఎప్పుడు మెళకువ కోల్పోకూడదు. బైబిల్ ఫస్ట్ నుంచి అదే చెప్తుంది. ఫస్ట్ నుంచి బైబిల్ నేర్పుతున్నది అదే. మొదట చేయాల్సినవి మొదట చేయాలి, తర్వాత చేయాల్సినవి తర్వాత చేయాలి. కానీ మానవుడు మొదటి నుంచి కూడా తారుమారు చేయబడ్డాడు. ఫస్ట్ నుంచి మోసగించబడ్డాడు. ఆ పాయింట్లో మొదట చేయాల్సినవి మొదట చేయడు, వెనక చేయాల్సింది ముందు, ముందు చేయాల్సింది వెనక. ఫస్ట్ నుంచి మన బతుకంతా ఇంతే. అర్థమైతే స్తోత్రం చెప్పు. కరెక్ట్ మాట చెప్పావు ప్రభువా నీ దాసుని ద్వారా అని చెప్పు ఇంకోసారి. ఫస్ట్ నుంచి మన బతుకంతా ఇంతే. మొదట చేయాల్సింది తర్వాత, తర్వాత చేయాల్సింది మొదట. ఎందుకో చెబుతా. ఏదైనా తోటలో అన్ని చెట్లు ఇచ్చి పండ్లు తినమన్నాడు దేవుడు. అన్ని చెట్లలో జీవవృక్షం అనే వృక్షం కూడా ఉంది. ఏ వృక్షం? జీవవృక్షం. దాని పండు తింటే వీళ్ళకి ఇక సావు ఉండదు, నిరంతరం బతుకుతారు. 2 చెట్లున్నాయి తోట మధ్య. తోట నిండా చెట్లున్నాయి, తోట మధ్యలో 2 చెట్లున్నాయి. ఒకటి జీవవృక్షం, రెండవది మంచి చెడుల తెలివినిచ్చేటువంటి పండ్లు కలిగిన చెట్టు. ఒకటేమో జీవాన్ని ఇచ్చేటువంటి పండు కలిగిన చెట్టు, ఒకటేమో మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు, ఆ పండ్లు కలిగిన చెట్టు. 2 ఉన్నాయి. దేవుడు ఆశించింది ఏంటంటే ఆ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దన్నాను కాబట్టి మిగిలిన చెట్ల పండ్లన్నీ వీళ్ళు తింటారు. ఆ తినే పరంపరలో జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తింటారు, తినాలి అని ఆశించాడు. అర్థమైందా? అని ఆశించాడు. వీళ్ళ తెలివెట్ట తగలబడిందంటే మిగిలిన చెట్ల కాయలన్నీ తింటున్నారు కానీ తోట మధ్యలో నా జీవవృక్ష ఫలం దగ్గరికి పోటల్లా పోలా. ఈ మిగిలిన పండ్లన్నీ తింటా రోజులు గడుపుతా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత సర్పము లోనికి సాతాను ప్రవేశించాడు, హవ్వను శోధించాడు. శోధించి వాడేం చెప్పాడు? జీవవృక్ష ఫలం తినమన్నాడా, మంచి చెడులో తెలివినిచ్చే ఫలం తినమన్నాడా, జ్ఞాన ఫలం తినమన్నాడా, జీవఫలం తినమన్నాడా? పెద్దగా చెప్పండి. దేవుడేం తినమన్నాడు? ముందు జీవఫలం తిను, తర్వాత జ్ఞాన ఫలం నేనే ఇస్తా. అది దేవుని ఆలోచన. ఏదైనా తోటలో మంచి చెడులో తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని నాటింది కూడా దేవుడే. అది పాపపు చెట్టు కాదు, పనికిమాలిన చెట్టు అంతకన్నా కాదు. అది కూడా మానవుల కోసమే, మన కోసమే నాటాడు దేవుడు. అయితే అది తినే టైం అది కాదు. వాళ్ళు ముందు తినాల్సింది జీవవృక్ష ఫలం. జీవఫలం తినాలి. తిన్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు. వాళ్ళకి బలం కలుగుతుంది, మనోబలం కలుగుతుంది, దేహ బలం కలుగుతుంది, అన్ని రకాల బలం కలుగుతుంది ఆ పండు ద్వారా, జీవఫలం ద్వారా. అది తిన్న తర్వాత వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు గనుక ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం? జ్ఞానం అవసరం. కాబట్టి దేవుడే పిలిచి ఆ జ్ఞాన వృక్షం పండ్లు కోసి ఇచ్చేవాడు, తినండి, ఇప్పుడు మీకు ఇది అవసరం అని. కానీ వాడు చూసావా ఏం చేశాడు? ముందుది వెనక, వెనకది ముందు. ముందు చేయాల్సినవి వెనక, వెనక చేయాల్సినవి. ఈ తారుమారు తంతు అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఈ దరిద్రం మనకి. ఏది ముందు, ఏది వెనక, ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ లేదు ఈ ఆలోచన. మూల పితరులకే లేదు, మనకేడ తగలబడిద్ది? స్తోత్రం చెప్పు. కానీ ఇప్పుడు మనకు తగలబడిద్ది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడన్నా మైండ్కి ఎక్కించుకుంటే ఆ తెలివి వచ్చి తగలబడిద్ది. లేకపోతే ఇటుని ఇటు వదిలేస్తే పోయిద్ది. బాగా వినండి. ఈ ఒక్కటేగా చాలా విషయాలు తెలుసుకోవాలి. చాలా అన్నాడంటే ఎంతసేపు అనుకోవద్దు. నాకు ఓపిక ఉన్నంత వరకు చెబుతా. స్తోత్రం. అది మొట్టమొదట వాడు తినవలసినటువంటి పండును తిననీయకుండా దేవుడు వద్దన్న దాన్ని తినేటట్టు చేశాడు.
అందువలననే మానవ జాతిలోనికి పాపం ప్రవేశించింది. ఇప్పుడు మళ్ళా దేవుడు ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చింది ఆ జీవవృక్ష ఫలాలు అంటే, ప్రకటన గ్రంథం 2లో చెప్పాడు, జయించు వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును, అవి తిని నిరంతరము వారు జీవించున్నట్లు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తా అని ప్రకటనలో చెప్తున్నాడు. మానవ జాతి మొదటి నుంచి కూడా తారుమారు చేయబడింది. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదాం. ఇప్పుడు మొదట ఏది, తర్వాత ఏది? ఇప్పుడు కూటానికి వచ్చి కూర్చున్నావు. నేను చెప్పే తెలుగులో చెబుతున్నా, బాగా అర్థమవుతాయి. అరవందరం చెప్పట్లా, నేను అరవం అంతకన్నా చెప్పట్లా. కూటానికి వచ్చి కూర్చున్నావు. కూర్చున్న కాడి నుంచి నీ మైండ్ అంతా ఏంది? కూటమి ఎప్పుడు అయిపోయింది, బయటికి ఎప్పుడు పోదా, నా నెత్తి మీద చేయి ఎప్పుడు పెడతాడు, నా కోసం ప్రార్థన ఎప్పుడు చేస్తాడు, నా సమస్య ఎప్పుడు పోయిద్ది, నా అప్పులు ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఒక మాట చెబితేనంట అప్పులు పోతాయంట, రోగం తగ్గిద్దంట, రిపోర్ట్ మారిద్దంట. ఎవరో చెప్తారు, చెప్పిన మాటలు బట్టి వచ్చి కూర్చుని. ఇక ఎన్ని వారాలు వచ్చి కూర్చున్నా సరే, మరి ఎన్ని వారాలు నెత్తిన చేయబెడితే ఆ కార్యం జరిగిద్దో వీళ్ళే అడుగుతారు. ఒక 7 వారాలు వస్తే సరిపోయిద్దా? 7 వారాలు ఆయన మన కోసం ప్రార్థన చేస్తే సరిపోయిద్దా? 3 వారాలు సరిపోయిద్దా? 10 వారాలా? 14 వారాలా? 21 వారమా? నేను ఒక మాట చెప్తున్నా, 7 వారాలు లేదు, 3 వారాలు లేదు. మొదట నీవు చేయవలసినది కానీ నువ్వు చేయకపోతే ఎన్ని వారాలు వచ్చినా, నేను ఎన్నిసార్లు నేను ఎత్తిన చేయబెట్టినా తుస్సే. పచ్చిగా చెప్తున్నా, నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే విను. ముందు చేయవలసిన దాన్ని ఏదో నువ్వు గుర్తుపట్టి దాన్ని కానీ నువ్వు చేయగలిగితే 1 వారం చాలు కార్యం జరగటానికి. అర్థమైందా? నువ్వు చేయవలసిన దాన్ని, నేను చెప్పిన విషయాన్ని, దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు స్వీకరించకపోతే నువ్వు 100 వారాలు వచ్చినా బుస్సే. ఏది నువ్వు ఏది కోరుతున్నావో, ఏ కార్యం జరగాలని కోరుతున్నావో దాని సంగతి చెప్తున్నాను నేను. మొదట ప్రభువు చెప్పింది ఏంటంటే, బాగా వినండి, మొదట ప్రభువు చెప్పింది ఏంటంటే, మీకు అక్కరగానున్నవేవో నాకు తెలుసు, మీ పరలోక తండ్రికి తెలుసు, కాబట్టి మీరు ముందు వాటి కోసం వెంపర్లాడొద్దు, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకుడి అన్నాడు. మొదట అని వాడాడు అక్కడ. ఆ మొదట అన్నదాన్ని రౌండ్ కొట్టుకోవాలి బైబిల్లో, అది సీరియస్. మొదట ముందు చేయాల్సింది ఏంది? ముందు జీవవృక్ష ఫలం తింటే తర్వాత మంచి చెడుల తెలివినిచ్చే పండు దేవుడే ఇస్తాడు. కానీ ముందు పోయి మంచి చెడుల తెలివినిచ్చే పండు కోసుకొని దరిద్రం తెచ్చుకున్నారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో అవుదామని, ఏదో అయిపోయారు. చివరికి మళ్ళా దేవుడు వాళ్ళ కోసం, వాళ్ళ నుంచి వచ్చే జనాంగమైన మన కోసం, అందరి కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆయన రిస్క్ చేయాల్సి వచ్చింది మనం చేసినటువంటి, మన పితరులు చేసిన దరిద్ర పనికి. అలాగే ఇప్పుడు మనం కూడా తారుమారుగా చేసే పనుల వల్ల మళ్ళీ దేవుడు రిస్క్ చేస్తూ ఉంటాడు. ఆయన ఓర్పు గలవాడు, ప్రేమ గలవాడు కదా. మనం ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేస్తూ ఉంటే ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారా మీరు అనుకుంటానే మళ్ళీ మనల్ని భరిస్తూ ఉంటాడు ఆయన. అయితే ప్రేమ గల దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా చెప్తా ఉంటాడు. అక్కడ ఏం రాస్తుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీకు ఆహారం కావాలని, వస్త్రం కావాలని, మీ దేహానికి ఆరోగ్యం కావాలని, మీ సమస్యలకు పరిష్కారం కావాలని, మీరు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు జవాబు రావాలని మీరు కోరుకుంటారని మీ అక్కరలు ఎరిగిన తండ్రికి ముందే తెలుసు. అయితే అవన్నీ మీరు పొందునట్లు మీరు మొదట చేయవలసింది ఏమిటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి, తరువాత అన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు. ముందు ఇది చేయండి, తర్వాత అది మీకు వచ్చిద్ది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. నీకున్న రోగాన్ని స్వస్థపరిచేది నా చెయ్యా, దేవుని వాక్క? పెద్దగా చెప్పాలి. ఆహా, దేవుని వాక్కు ఏది? మళ్ళోసారి చెప్పండి గట్టిగా. డౌట్ లేదుగా? నా హ్యాండ్ ఏం కాదుగా, దేవుని హస్తమే కదా, దేవుని వాక్కే కదా, అవునా కదా? మళ్ళీ అనుమానంగా చూస్తారు ఎందుకు? కన్ఫామేగా.
దేవుని వాక్కు, దేవుని వాక్కు ఎక్కడుంది? ఎక్కడుంది? దేవుని వాక్కు నీ రోగమును స్వస్థపరచగలుగుతుందన్న మాట బైబిల్లో ఉంది. చాలా చోట్ల ఉంది. అయ్యగారి చెయ్యని లేదు, దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది. అర్థమైందా? ఆ వాక్కును నువ్వు గైకొన్న ఎడల నీకు తప్పకుండా ఈ కార్యము జరిగిద్ది. దాన్ని మీకు రెఫరెన్సులు చూపించవచ్చు. అన్నా మీరు చెప్తారు కదన్నా, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో నమ్మిన వాళ్ళు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందేదరని ఉంది కదా, మరి చేతులుంచడం ద్వారానేగా స్వస్థత. నాకు తెలుసు మీరు డైలాగ్ వేస్తారని నాకు తెలుసు, ఉంది. దానికంటే ముందు మీకు కొన్ని రిఫరెన్సులు చూపిస్తుందా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ఇంట్రెస్ట్గా వినండి, ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఏంటి? ఆయన మాటలు అంట, దేవుని మాటలు. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అద్దుగో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యము మనకు అనుగ్రహించేది ఏది? దేవుని సర్వ శరీరమునకు, మళ్ళా కంటికో ముక్కుకో చెవుకో చెయ్యికో కాదు, టోటల్ బాడీ, సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేయునది దేవుని వాక్కు. మరో చోట రాయబడి ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటాడు. 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం చదువు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అదుగో, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. అక్కడ చూడు, వాక్కు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది ఏమిటి? సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేదేంటి? పెద్దగా చెప్పండి అండి, మీకు వాక్కు రావట్లేదు ఏంది? వాక్యం ఇవ్వండి కొద్దిగా. అవునా? ఆయన వాక్కు, ఆయన మాట, ఈ 2 చోట్లేనా? ఇంకా బోల్డ్ అన్ని చోట్ల ఉంది. ఆయన వాక్కు స్వస్థపరుస్తుంది, ఆయన వాక్కు జీవాన్ని దయచేస్తుంది. తన వాక్కును పంపి ఆయన కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట సెలవీయగా అలాగూ జరిగెను. ఓకేనా? వీటన్నిటికంటే ఇంకా సూపర్ వచనం చూపిస్తా. మార్కు సువార్త 9వ అధ్యాయం. దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వాడిని ఆ దయ్యాన్ని ఎల్లగొట్టి వాడిని బాగు చేయటం వాళ్ళ వల్ల కాలేదు, నీ వలనైనా ఏమన్నా అయితే వీడిని బాగు చేయి అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఇది ఇంకా పెద్ద మాట. ఇందులో సర్వ శరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు, ప్రతి విషయములోనూ సాధ్యమే అన్నాడు. ఇది చాలా భయంకరమైన మాట. అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు. ఒకటి దేవుడికి అసాధ్యమైనది ఏమైనా కలదా? లేదు. తర్వాత దేవుణ్ణి నమ్మినవాడు, దేవునికి అసాధ్యమైనది లేదు. అలాగే దేవుని వాక్కును నమ్మి విశ్వసించిన వానికి కూడా అసాధ్యం అన్నది లేదు. కొడితే గట్టిగా. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు వాని నమ్మకంతో అవసరం ఏముంది? వచ్చావా, టచ్ పో అనొచ్చు, లేకపోతే ఇదిగో తాకాను పో అనొచ్చు, లేకపోతే ఇంకొకటి అనొచ్చు.
వచ్చావుగా ఇంక అయిపోయింది పో అనొచ్చు, కానీ అలాగ అంటల్లా ఆయన. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి? ఆయన మాటలను నమ్మాలి, ఆయనను నమ్మాలి, ఆయన వాక్కును నమ్మాలి, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఎన్ని చోట్ల ఉందనుకున్నావు ఈ మాట? యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇక్కడ ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? దేవుని మాట, దేవుని వాక్కు. ఎంతమందికి అర్థమైంది? నిన్ను బాగు చేయడానికి నీ దగ్గరకు దేవుడు పంపే వాక్కును నువ్వు పెడచెవిని పెట్టి, కూటమైనాక వెనక్కి వస్తే నేను నీ నెత్తి మీద చేయి పెడితే ఏం ఒరిగిద్ది? నీ బొందా నా బొందా? అది నేను చెప్పాలనుకుంది. దేవునికి స్తోత్రం. అసలు పాయింట్ ఇది. నిన్ను బాగు చేసేది షాలేం రాజు అనే వాడి చెయ్యి కాదు, జీవము గల దేవుని వాక్కు. ఫోటో అది నీకు బాగా మైండ్కి ఎక్కాలి. ఇది ఆ వాక్కు ఎంత శక్తి గలదంటే, అది నీ హృదయంలోగా నువ్వు తీసుకోగలిగితే నేను నీ మీద చేతులుంచే నిమిత్తం లేకుండా నేను హీల్ అయిపోతావు. నేను నీ మీద చెయ్యి ఉంచి నీ మామిడికేసి బాధాల్సిన అవసరంలా. ఈ మాటలు వింటూ ఉండగానే నువ్వు హీల్ అయిపోతావు, స్వస్థత పొందుతావు. తెలుసా నీకు ఆ సంగతి? చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ముట్టే బాగు చేశాడని. ముట్టి కాదు, ఆయన వాక్కు ద్వారా బాగు చేశాడు. అలాగన విశ్వసించిన వాడిని పెద్దగా మెచ్చుకున్నాడు యేసయ్య. శతాధిపతి ఏమన్నాడో తెలుసా? మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్య. నీ మాట కోసమే యేసయ్య నా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము. ఏమండి, మనిషికి రక్షణ ఎట్లా కలిగిద్ది? ఆయన మాటను విశ్వసించుట ద్వారా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించుట ద్వారా నీవు రక్షింపబడుదువు అన్నాడు రోమాపత్రికలో. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట వెల్లడైనప్పుడు మనిషి విశ్వసిస్తాడు, విశ్వసించిన వాడు రక్షించబడతాడు. ఇప్పుడు రక్షణాధారం ఏమైంది? ఆయన వాక్కు. చూడు, ఒక మాటకి ఎన్ని లింకులు ఉన్నాయో చూడు. ఏముంది? వాక్యమేగా, ఇంటే అందాం, లేదా రోడ్లెంబడి తిరుగుదాం అంటే రోడ్లెంబడి తిరిగితే చాలా పోయిద్దిరా పెద్దోడా అని చెప్దాం అనిపిస్తుంది. కానీ ఇక ఏం చేద్దాం మరి? ఇప్పుడు బతిలాడుకుంటున్నా. దేవునికి స్తోత్రం. బజార్లో రోడ్లెంబడి తిరిగితే ఏమొచ్చింది నాయన? అమ్మా, ఉన్నంత మాటలో ఉంది, ఆయన వాక్కులో ఉంది శక్తి. చేతుల్లో, కాళ్ళల్లో, మూతుల్లో లేదు. ఎక్కడుంది? ఆయన వాక్కులో ఉంది. అన్నా, అసలు నువ్వు ఒక మాట బలికే అన్నా, నా మూతిలో ఉందా స్వస్థత? నువ్వు ఊరగట్ట చేయబెట్టానా చాలు,
అయ్యబ్బో, అంతేగాని వాక్యం వినవు, అంతేగాని దేవుని వాక్కు హృదయంలో చోటివ్వవు. పిచ్చి మొహమా, ముందు చేయాల్సింది ఇది. ఆయన వాక్కును నీ లోపలికి రానివ్వగలిగితే షాలేము రాజు నీకు అందిన అందకపోయినా నువ్వు బాగుపడతావు, విడుదల పొందుతావు, స్వస్థత పొందుతావు, రక్షింపబడతావు, బాగుపడతావు. ఆ వాక్కు ఎప్పుడైతే నీ లోపలికి వచ్చేస్తా ఉంటుందో, నీ లోపల వాక్కు నిలబడిద్దో, నీ మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ నాశనం అయిపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి? వాక్కుకు ఆ శక్తి ఉంది, దేవుని మాటకు ఆ బలం ఉంది. ఆ వాక్యాన్ని నీ లోపలికి తీసుకుంటే దయ్యాలు నీ లోపలికి రావు అని చెప్పాడు బైబిల్లో. దయ్యాలు మరి ఎక్కడికి వస్తాయి? ఎవరిలో అయితే వాక్యం ఉండదో వారిలోకి వస్తాయి. ఆ మాట స్పష్టంగా బైబిల్లో ఉంది. లూకాసు వార్త 11 చదివినా, మత్తయి సువార్త 12 చదివినా ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాడు. చూస్తారా? చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. చదువు. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియునుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అక్కడ ఏం రాశాడంటే, ఒక చోట కాదు ఈ మాట, 2 చోట్ల. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో కూడా రాశాడు. అక్కడ ఏం రాశాడు? నీరుంటే దానికి ఏమైంది? దెయ్యానికి నీళ్ళంటే పడవ అయింది. అపవిత్రాత్మకు నీళ్ళంటే పడవ. మరి నీరు లేని చోట్ల తిరగటం ఏంది? అది అంటే నీరున్న దగ్గరికి అది రాదా? మరి అట్లయితే ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి 8:28లో దయ్యాలు పట్టినోళ్ళు దయ్యాలు వెళ్ళగొడితే యేసు ప్రభు పందుల్లోకి చొరబడి పందులు మొత్తం కలిసి నీళ్ళల్లోకి పోయినాయి. ఆ నీళ్ళలోకి తీసుకెళ్ళింది ఏవి? పందుల్ని. ఓయ్ చెప్పు, ఏవి? దయ్యాలు. ఏడికి తీసుకెళ్ళినాయి? మరి నీళ్ళంటే పడవ దయ్యాలకి? నీళ్ళంటే పడవని కాదు, నీరు అంటే వాక్యం. మనుషుల హృదయాలు వెతికిద్దది దయ్యం. ఏ హృదయంలో దేవుని వాక్కుకు స్థానం లేదో అక్కడ కూర్చుంటుంది అది. ఎవరి హృదయంలో దేవుని వాక్కుందో వారి లోపలికి దయ్యం ప్రవేశించలేదు. వెలపటుండి శోధించటమే కానీ లోపలికి రాలేదు. ఎవరిలో అయితే దేవుని వాక్కు ఉండదో వారిని శోధించిద్ది, ఒక ఆట ఆడుకుంటుంది. ఎంతమందికి అర్థమైంది? మరి ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సింది ఏంది? చదవాల్సింది ఏంది? ధ్యానించాల్సింది ఏంది? వినాల్సింది ఏంది? హృదయంలోకి తీసుకోవాల్సింది ఏంది? భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంది? అది ముందు ఇది. దీన్ని పక్కన పెట్టి ఇక మిగిలినవి చేసినవన్నీ ఏమవుతాయి? తిక్కల పనులేగా, వాటికి అంత ఆన్సర్ లేదుగా. అది రహస్యం. ముందేది, తర్వాత ఏది? ప్రభువు చెప్పాడు, అక్షయమైన దానికోసం కష్టపడండి, క్షయమైపోయే దానికోసం కష్టపడొద్దు. ముందు వెతకాల్సింది అక్షయాహారం, తర్వాత మీకు క్షయమయ ఆహారం దేవుడు ఇస్తాడు. మీరు దానికోసం ఇబ్బంది పడాల్సిన అవసరంలా. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, పిదప మీకు అన్నీ దొరుకుతాయి అన్నాడు ప్రభు. ముందేది, తర్వాత ఏది? అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు దేవుని మాటల్ని లోపలికి తీసుకోకుండా, దేవుని మాటలకు నీ యందు స్థానము లేకుండా, నువ్వు నా దగ్గరికి కాదు, నువ్వు ఎంతమంది దగ్గరికి తిరిగినా బాగుపడవు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? రక్షింపబడాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. స్వస్థపడగోరుచున్నావా? దేవుని మాటలు తీసుకో. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. తెలివి జ్ఞానం కలిగి ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. ఇవన్నీ ఆయన వాక్కులోనే ఉన్నాయి. ఇంతవరకు క్లియర్గా అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఆయన మాటలోనే సమస్తము ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకి ఏది మెయిన్ కావాలి?
రైట్. ఆ మాటను వదిలిపెట్టి ఒట్టి చేతులు ఉంచితే ప్రయోజనం లేదు. దయ్యాలు ఎక్కడుండో, ఎక్కడ ఏ మనిషిలో దేవుని వాక్కు ఉంటుందో ఆ మనిషిలో దయ్యాలు ఉండలేవు. నా దగ్గరికి రక్షణ పొందినోళ్ళు కూడా వచ్చారు, కొంతమంది దయ్యం పట్టిందని. రక్షణ పొందినోళ్ళు కాదు, బాప్తిస్మం పొందిన వాళ్ళు వచ్చారు. అన్నా నాకు దయ్యం పట్టింది, అన్నా నాకు దయ్యం పట్టింది అనుకుంటా. అప్పుడు నేను వాళ్ళ మాడు మీద బాది ప్రార్థన చేయాలా, లేకపోతే ముఖం మీద లాగి 2 పీకి ప్రార్థన చేయాలా, కొరడా తీసుకొని వాళ్ళు ఒళ్ళంతా పచ్చడయ్యేటట్టు కొట్టి ప్రార్థన చేయాలి. అస్సలు టచ్ కూడా చేయలే వాళ్ళు. నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందావా? పొందావా? పొందా. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరవు. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరిచి చెప్పింది 4 ఏళ్ళు అయింది. 4 అయిందా? 4 ఏళ్ళు అయింది. చదువుకున్నావా? ఇంటర్ చదివా. ఎంత చదివావు? ఇంటర్ చదివా. సరేదా అబ్బాయి బైబిల్దా తీ. నీలో ఎవరున్నారంటున్నావు నువ్వు? దయ్యం ఉందంటున్నావు. సరే, బైబిల్ ప్రకారం రక్షణ పొందిన వ్యక్తిలో ఎవరు ఉంటారో చూద్దాం దా అని రెఫరెన్సులు చూపించి ఆ వ్యక్తి చేతే చదివిస్తా. నేను చేసే పని అది. పట్టుకొని తూత్రి భాత్రి జాత్రి అని తలగాయ పెట్టి బాధేదే ఉండదు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నా. ఇప్పుడు నేను అలా హడావుడి చేసేదో పోయింది పో అని పంపించాను అనుకో, ఆ మనిషిలో వాక్యం లేదనుకో, ఆ పోయిన చుట్టం మళ్ళీ వచ్చింది. అది ప్రాబ్లం. ఎందుకు ఇంత టైం తీసుకోవటం, ఎందుకు ఇంత రిస్క్ చేయటం అంటే, నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి ముందు వాక్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తా. వాక్యంతో ఆ వ్యక్తిగా నింపబడే పని అయితే పోయిన దయ్యం, వెళ్ళగొట్టబడిన దయ్యం ఇక మళ్ళీ రావడానికి లేదు. నేను చదివిస్తా. ఏం వచ్చినా చదివిస్తాను తెలుసా? నువ్వు బాప్తీసం ఎన్నేళ్ళు అయింది? 4 ఏళ్ళు. ఏం చదువుకున్నా? ఇంటర్ చదువుకున్నా. సరే, కళ్ళు తెరు చూడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. బాప్తిస్మం పొందిన వారికి ఎవరు అనుగ్రహించబడ్డారో చూడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అది బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఏమనుగ్రహించబడింది? పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడింది. క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధ పరచబడినటువంటి నీలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు. అందరూ వినండి. ఇంకా బాప్తిస్మం పొందకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినండి. బాప్తిస్మం పొందక ముందు నీ పాపాలన్నీ నీ నెత్తినే ఉంటాయి. బాప్తిస్మం పొందినప్పుడే పాపములు కడగబడతాయి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 13, 14 వచనాలు అనుకుంటా. ఒకసారి చూడు. 7వ వచనం నుంచి కిందికి చదువు. 22. నేను నేల మీద పడి సౌలా సౌలా 13, 14 వచనాలు చూడు ఒకసారి. సౌలా సహోదర, అది ఆ మొక్క వినండి. బాప్తిస్మం పొందనోళ్ళు వినండి, పొందినోళ్ళు వినండి, పొందనోళ్ళు కూడా వినండి. 14 చదువు. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అదయ్యా, బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో అన్నాడు. మీరు చెప్పండి, అందరు చెప్పండి. బాప్తిస్మం పొంది, సౌండ్ పెంచండి. ఏమండి, నీరసం నాకండి, మీకు కాదు. ఏందండి, పెంచండి, సౌండ్ పెంచి చెప్పండి. బాప్తిస్మం పొంది, వాళ్ళు చెప్పట్ల, నోరే తెరవట్లేదు. అందరు కలిసి చెప్పండి. బాప్తిస్మం పొంది పాపాలు పాపాలు పాపాలు
అని ఉందా లేదా? బాప్తిస్మం పొంది కడిగేసుకో అంటే పొందకపోతే నెత్తినే ఉంటాయిగా. ముందేం చేయాలి? దానివల్ల ఏం జరిగిద్ది? ఎప్పుడైనా కంచం కడుక్కోకుండా అన్నం తిన్నావా? తెప్పాల కడుక్కోకుండా వండావా? వాళ్ళకెళ్ళి చూస్తున్నాను, మీరు కదా. అంటే వాళ్ళలో కూడా ఉండొచ్చు, దాన్నే ఉంది. కానీ ఆమె పుట్టింటికి పోయినప్పుడు వండుకోక ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. తెప్పాళ్ళ కడగకుండా వండుతారా? కొత్త ఇంట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఇల్లు కడుక్కోకుండా ఇంట్లోకి ఎంటర్ అవుతామా? ఫస్ట్ చేసే పని ఏంది? అంతకుముందు వేరే వాళ్ళు అద్దెకుండి పోయారండి, ఇప్పుడు మనం ఉంటున్నాం. ఫస్ట్ చేసే పని ఏంది? ఇల్లు కడుక్కుంటాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి ముందు చేసే పని ఏంటంటే ఆయన మనల్ని యేసు రక్తంతో కడుగుతాడు. బాప్తిస్మం పొందటం ద్వారా పాపాలు కడగబడతాయని చెప్పాడు. మరి ఇంకా పొందకుండా నువ్వు పైన ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం? అవునా? మన తమ్ముళ్ళు ఉన్నారు కొంతమంది, మాల వేసుకున్నారు 41 రోజు, యేసు ప్రభు మాల వేసుకున్నారు. నేను అంటున్నాను, 41 రోజు నిష్టగా ఉండి తర్వాత మళ్ళా నువ్వు లోకానుసారంగా జీవించవచ్చని బైబిల్లో ఎక్కడా లేదు నాన్న. నేను అంటున్నాను, వేసుకునే మాలేదో లైఫ్ లాంగ్ వేసుకో, దాన్ని బాప్తిసం అన్నారు. ఇప్పుడు ఈ మాల వేసుకొని 41 రోజు దీక్ష తీసుకొని తర్వాత వదిలేస్తే దానివల్ల అనుకూరే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఏదో అందరూ వేసుకున్నారు, నేను వేసుకున్నానన్న ఆనందం తప్ప దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండదు. కానీ యేసు ప్రభు మొదట ఏం చెప్తున్నాడో ఆ మాట విను. ఏంటంటే బాప్తిస్మం పొంది టోటల్గా క్లీన్ అవు. అది పర్మనెంట్ సొల్యూషన్ నీ పాపానికి. 41 రోజు నీతి బతుకు అది మన సమస్యకు పరిష్కారం కాదు. ఏదో ఆత్మానందం పరమానందం అన్నట్టు దానివల్ల ప్రయోజనం లేదు నాన్న. అయినా వేసుకున్నావు. నేను అంటున్నాను ఏంటంటే, ఎటుగుడి దేవుని కొరకు నీతిగా బతకాలని దీక్ష పూనేవు గనుక అదేదో బాప్తీసం తీసుకో. నువ్వు బాప్తీసం పొందావా, ఇక ఈ పై దీక్షలు అవసరంలా నీకు. ఆల్రెడీ నువ్వు దీక్షాబద్ధుడవే, నువ్వు పరిశుద్ధుడవే. పాపానికి దూరంగా ఉంటే చాలు, అదే పథ్యం. మనకి ఇచ్చిన పథ్యం ఏంటంటే పాపానికి దూరంగా ఉండటమే పథ్యం. ఇక నువ్వు కింద పండుకో, నేల మీద పండుకో, చెప్పులు లేకుండా తిరుగు, ఒకటికి పోయి వచ్చినప్పుడు ఒక పని చేయి, రెండుకు పోయి వచ్చినప్పుడు నీళ్లు పోసుకో, ఇవన్నీ ఏం లేవు. స్తోత్రం. ఇవన్నీ ఏం లేవు. డైలీ ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, పాపానికి దూరంగా ఉండు, పరిశుద్ధతలో బతుకు. అద్భుతం కాదు? మోయగలిగే కాడేగా ఇది. మోయ సఖ్యం కాని కాడైతే కాదు, మోయగలిగే కాడి. అందుకే చెప్తున్నాను, బాప్తిస్మం పొందుట ద్వారా పాపములు కడగబడతాయి. ముందు చేయాల్సింది ఇది. ఇప్పుడు నేను ఆ అమ్మాయి చేత చదివిస్తాను, నేను చదివిస్తాను, నీ వచ్చినాం. బాప్తిస్మం పొందానన్నావు, పొందానన్నా. పొందినప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు? క్రీస్తు రక్తములో కడగబడిన నీలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఉంది ఇక్కడ. ఈ ఒక్క చోటే ఉందా? 1 కొరింథీ పత్రిక 3:16లోను 6:19లోను ఇయే మాటలో పరిశుద్ధాత్మకు మీరు నివాసం అని ఉన్నాయి. చూడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అదుగో, దేవుని ఆత్మ బాప్తిస్మం పొందిన పరిశుద్ధుల్లో నివాసం ఉంటున్నాడు. 2:6-19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ. 3 చూపించి 4వది యోహాను సువార్త 14:16 తొందరగా చూడండి.
నేను తండ్రిని వేడుకొందును, ఆ. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అంటే అనుగ్రహించు. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అద్దుగో అమ్మాయి, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడని ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తుంటే పనికి మాలిందానా దయ్యం ఎట్టొచ్చింది నీలోకి? బాప్తిస్మం పొందిన నీలోకి దయ్యం వస్తే ఈ వచనాలన్నీ ఏమవ్వాలి? అప్పుడు గతుక్కుమంటది, వాట్ ఈస్ దిస్ అని. మరి అంతేగా వాక్యం ఏం చెబుతుంది? ఇలా ఉంది. ఒకటి. రెండవది, చూడు చదువు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వాళ్ళు అంటే ఎవరో ముందు చెప్పాడు 16లో. నమ్మి బాప్తిస్మం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. బాప్తిస్మం పొంది ప్రభువుని నమ్మిన నీ వల్ల దయ్యాలు వెళ్తాయనుందా, నీకు పడతాయనుందా? మరి నీకెట్టబట్టింది? నీకు ఇచ్చిన అధికారం ఏంది? వాటిని వెళ్ళగొట్టే అధికారం. నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్తాయని ఉంది. ఈ ఒక్క చోటే ఉందా? మార్కు సువార్త 3:13లోను, మత్తయి సువార్త 10:1లోను, అలాగే లూకా సువార్త 10వ అధ్యాయము 14లోను, ఇన్ని వచనాల్లో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, వాటి మీద మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని ఇన్ని చోట్ల దేవుడు మాట్లాడితే ఇదేంది రివర్స్లో నీకు పట్టింది ఏంది? జనాలకు పడితే నువ్వు వదిలించాలి కదా, అది కదా అధికారం. నీకు పట్టడం ఏంటి అమ్మా? అసలు ఈ వచనాలు బైబిల్లో ఉన్నాయని నీకు తెలుసా? బాప్తిస్మం పొందావు, కానీ బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడని, నువ్వు అధికారం పొందుతావని, నీకు శక్తి కలుగుతుందని, నువ్వు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మలు నీకు లోబడతాయని, ఇది నీకు తెలుసా? ఈ వాక్యం నీలో లేదు. నేను చెప్పినప్పుడు ఎనో చర్చికి వచ్చి కూర్చుంటావు, పక్కన బొట్లకి వెళ్ళి ఏమండి ఆమె కట్టిన డ్రెస్కి వెళ్ళి ఒక పక్క వాక్యంలో నేను ఒక పక్క వాక్యంలో కుయ్యో మొర్రను మోచుకుంటే గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు? గోల్డ్ రేట్ ఎంత? ముసుకేసి నేను చెప్పేది ఏందో, మీ గోల్డ్ డిఫరెంట్గా ఉంది, ఎంత కాస్ట్ అయినాయి, డిజైన్ బాగుంది. నేను హల్లెలూయా అనగానే మళ్ళీ హల్లెలూయా, నాదొకటేసుకోయా, గుంపులో నాదొకటే. ఆ పక్కన చెప్పింది అనుకో, వాక్యం జరుగుతుంది కదా, వాక్యం వినండి అంటే, వాక్యం వింటానే ఉంటానండి నేను, వాక్యం ఎందుకు ఉంటాను, అల్లే బాగుంటేను ఈ మాట అందని ఇంకో కాకెళ్ళి చూసిద్ది. అరే దృష్టి పెట్టి అసలు వాడు ఏం చెబుతున్నాడు, వాడి స్వాప్ ఏంది, అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది, నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి, లోపలికి పోవాలిగా వాక్యం. త్రోవ పక్కబడ్డ విత్తనాల్లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దండి వాక్యం. ముళ్ళ కంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు, ఎట్లా జయం పొందుతావు? నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి. పోనివ్వాలి కదండి దేవుని వాక్యాన్ని లోపలికి. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకున్నావు హృదయాన్ని, అనవసరపు విషయాలతో నింపుకున్నావు, సినిమా స్టోరీలతో నింపుకున్నావు, సీరియల్ స్టోరీలతో నింపుకున్నావు, పనికి మాలినటువంటి సెల్ ఫోన్ చెత్తతో నింపుకున్నావు. సైతాను కుట్రదే. దేవుని వాక్యంతో, దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్తంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు. అందుకే నిష్ఫలులంగా, ఫలశూన్యులంగా, బలహీనులంగా అయిపోయాం మనం. మళ్ళా చర్చిలో పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది. ఎవరికమ్మా? నీకు సెల్ ఫోన్ అమ్మా అది.
దేవుని వాక్యం గురించి పాట ఎత్తుకుంటే చాలు. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్న కోరతగినది, రత్నరాసుల కన్న కోరతగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి మహిమ. చూడు, పాట అట్ట మొదలు పెట్టడం లేదు, అంత మీరే ముగించేశారు. ఇక దేవునికి స్తోత్రం. ఎందుకు రాశారు భక్తులు ఆ పాట? వాక్యపు విలువ మనం గుర్తుపెట్టుకుంటామని. పెద్ద భక్తులు, వెనకటి భక్తులందరూ కూడా వాక్యాన్ని ఎంత ఘనపరిచారో తెలుసా? అది ఎంత ముఖ్యమో తెలుసా? చదవాలి, వినాలి, గై కొనాలి, గుండెల్లో దాచుకోవాలి. నాకు తెలిసిన ఒక ఆయన, దేవుడు కృపను పడ్డ ఒక ఆయన పాట పొందుకున్నాడు దేవుడి దగ్గర. బాగా తెలుసు ఆయన. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము, కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము. చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము, చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, పండించుమయ్యా. హల్లెలూయా. మరి నాకు తెలిసిన ఆయన పాడాడు. మీకు తెలుసా ఆయన? తెలుసా మీకు? ఎవరు? నాకెళ్ళి చూపిస్తారు ఏంటండి? నాకు తెలిసిన ఆయన పాడాడు. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా, లేవే జీవమునుందగా లేవే. ఆ పాటలో సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియిన్. ఏ కొట్రా? ఓకే. సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా, నిత్యము రుచియింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా, లేవే జీవమునుందగా లేవే.
పాట అండి, ఎంత గంభీరంగా చెప్పి. సత్యవేదపు సారము నెల్లను నిత్యము రోజు రుచి చూడవే జీవా. చెత్త ఎందుకే నీకు? చెత్త నాశనం చేసిద్దే, లోకం నాశనం చేసిద్దే, అది వద్దే. వాక్కుతో నింపబడవే, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, జీవం పొందుతావు, అభిషేకం పొందుతావు, ఆత్మను పొందుతావు, దయ్యాలను వెళ్ళగొడతావు, 10 మందికి ప్రయోజనకరం అవుతావు, నువ్వు చేసే కార్యాలు సఫలమవుతాయి, నీ సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, రక్షింపబడతావు, బాగుపడతావు, దీవించబడతావు. కానీ మన బుద్ధి తెలుసా మీకు? వాక్యంకి వెళ్ళిపోదు. చెత్త పుస్తకం ఒకటి ఈ దరి నుంచి ఆ దరి దాకా తెంపు లేకుండా చదువుతారు. బైబిల్ ఒక్క అధ్యాయం చదివి ముందుకి వెనక్కి ఊగుతుంటాడు. తాగుబోతాడు కానీ బాగా ఫుల్ అయి తూగినట్టు ఒక అధ్యాయం కూడా సగం చదివేసరికి కోమా పేషెంట్. పూర్తిగా 2 అధ్యాయాలు చదివించండి, చదవండి, మీ శరీరం చేత, మీ కళ్ళ చేత. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, తూగుడు వచ్చిద్దా రాదా? షో చేయొద్దు, నిజం చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అదే వేరే నవల ఒకటి చదువు, వేరే చెత్త పుస్తకం ఒకటి తీసుకో, కళ్ళు వెలుగుతూ ఉంటాయి, గుడ్లు బయటకు వస్తుంటాయి. 3 గంటలు సినిమా చూడు, పొరపాటును కూడా కునుకొచ్చిద్దా? వచ్చిద్దా? పోయొస్తావా? కనీసం నెక్స్ట్ సీనేమో బైబిల్ ముందు పెట్టుకో. 1 అధ్యాయం 2 అధ్యాయం చదవటం అప్పటికే పిర్యం, రేటు. 2 అధ్యాయాలు ఏడిస్తే అనుకునేదని మంచం ఎక్కేది. హృదయంలో ఫీలింగ్ ఏం తెలుసా? 2 అధ్యాయాలు చదివా ఈరోజు, అసలు నేను వాక్యం చదివా, పిర్యం అంటే తెలుసా? బాగా రేట్ అని. దేవునికి స్తోత్రం. ఏం బతుకులండి మన బతుకులు, ఎక్కడండి బాగుపడేది? కానీ ఉన్న సత్వ సారమంతా వాక్యంలో ఉందని ఉంది. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే, మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. ముందేది? చర్చ అనక చెయ్యా లేకపోతే వాక్యమా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నిలబడతారా? నువ్వు ఇట్టాంటి ఎన్ని చెప్పినా పెద్దోడా మేము మానుకోమరా, మేము అట్ట అయిపోయాం అంతే. నేను చెబుతున్నా, నీకు ఆ ఎండకు నిలబడే చాకిరి కూడా ఉండదు. నేను చెప్పిన మాటలు నువ్వు లోపలికి తీసుకో, నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు. శతాధిపతిని నా యేసయ్య మెచ్చుకున్నాడు, శతాధిపతిని నా యేసయ్య మెచ్చుకున్నాడు, అన్యుణ్ణి మెచ్చుకున్నాడు. అందరి మీద చేతులుంచి బాగు చేయాలని అందరూ కోరుకుంటారు. ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చి ఏం కోరుకున్నాడు? రోగం ఉన్న దగ్గర చెయ్యి ఉంచుతాడేమో అని ఆశించారు. అట్లాగే అందరి ఆశ, రోగులు ఆశ అయింది చెయ్యి ఉంచాలని. కానీ శతాధిపతి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చి నా దాసుని స్వస్థపరచడానికి నేను పాత్రుని కాను, ఒక్క మాట సెలవి అయ్యా, ఒక్క మాట అనయ్యా, ఆ మాట వెళ్ళిపోయిద్దయ్యా, కార్యం జరిగిద్దయ్యా, ఒక్క మాట అయ్యా అన్నాడు. ఆశ్చర్యపోయాడు యేసయ్య. రాసుంది ఆ మాట బైబిల్లో. ఆయన ఆశ్చర్యపోయాడని. ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులో ఎవరికైనానూ ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు చూడలేదు అని అతన్ని మెచ్చుకొని,
నీవు కోరినట్టే నీకు అగును కాకపో అన్నాడు. ఇంతమంది నిలబడతారు, ఎంతమంది చెబుతారు కోట వైపు అన్నావు ఒక మాట ప్రార్థన చేయటి పడిపోతా, నువ్వు అక్కడుండి పలికినా చాలన్నా దేవుడు జవాబిస్తాడని ఎంతమంది అంటారు? కొంతమంది ఇట్ట అంటుంటారు, దూరం నుంచి వచ్చా, దూరం రా అడుగో పోతున్నావే, ఎంత దూరం నుంచి? వైజాగ్ నుంచి వచ్చాదా, దగ్గరగా రా, వచ్చి ఏం చేయాలి? నెత్తిమీ చేయబెట్టు. ఏమండి, దేవుని బిడ్డలుగా వినండి, నేను మీ మీద చేతులు ఉంచటం కాదు, మీరు ఇతరుల మీద చేతులుంచి అధికారం పొందారు, అది విషయం. మీరు ఆ పిల్ల చేష్టలు ఎప్పుడు మానుకుంటారో, మీరు ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారో, ఎదుటి వాళ్ళకి మీరు చేతులుంచి ప్రార్థన చేసే స్థాయికి ఎప్పుడు ఎదుగుతారో. మళ్ళీ ఇంకో వింతైన విషయం చెప్పనా, చేతులుంచటమే అన్నాడు, మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందేదని లేదు, జస్ట్ టచ్ చేస్తే చాలా అన్నాడు. మీరు చేతులుంచినప్పుడు స్వస్థత పొందుదురు. అపోస్తలులు నూనె రాసి చేతులుంచారు, అంతే, తగ్గిపోయింది. దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన అధికారం, దేవుడిని ఎరగని అన్యజనులకు మనం తాకుట ద్వారా స్వస్థత కలిగింది. చప్పట్లు కొట్టారు కానీ నిజంగా ఎంతమంది సీరియస్గా తీసుకున్నారండి ఇది? నేను చెప్పింది బైబిల్లో ఉందా లేదా? మీరు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత, ఎవరు అందులో? పాస్టర్లు చేతులుంచినప్పుడు అని ఉందా? నమ్మిన వారు చేతులుంచినప్పుడు అని ఉందా? అస్సలు ప్రియులారా, నా శోభ ఏందో మీకు అర్థమయ్యేటటువంటి మొక్కలు చెబుతా. మీరందరూ అట్టంటోళ్ళులాగా తయారైతే సమాజం మొత్తం ఉజ్జీవింపబడింది. అది నా బాధ, నా బాధ అది. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏంటి నా బాధ అంటే, ఇంతమంది ఇతరులకు కార్యాలు జరుగునట్లు చేతులుంచి ప్రార్థన చేసే శక్తి పొందిన వాళ్ళైతే, అలాంటి వాక్కు కలిగిన వాళ్ళైతే, అలాంటి వ్యక్తులైతే మీ సమాజాలన్నీ మీ దగ్గరికే వస్తాయి. అక్క ప్రార్థన చేయవా? అన్యులు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర. అక్క ప్రార్థన చేయవా? చేతులుంచవా నా మీద? అక్క నా బిడ్డకి బాగలేదు అక్క, చెయ్యి ఉంచవా? అక్క నా బిడ్డకి దురాత్మ పట్టినట్టుంది అక్క, గద్దించవా? ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. ఎవరన్నా మీ ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న స్పర్శ నీకుందా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న నిశ్చయిత నీకుందా? నువ్వు రోగిని తాకినప్పుడు నీలో నుండి పరిశుద్ధాత్మ వారిని స్పర్శిస్తాడన్న నిశ్చయత, విశ్వాసం నీకుందా? ఉంటే తప్పకుండా నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ, నీలో ఉన్న యేసు యొక్క ఆత్మ ప్రజలకు అర్థమవుతుంది. అందుకే నువ్వు వస్తున్నా పోతున్నా లేచి నిలబడి మరీ నిన్ను సన్మానిస్తారు అన్ని జనులు. నువ్వు వస్తున్నా పోతున్నా నీకు వందనాలు చెప్తారు. ఎందుకు? ఆ దైవత్వం నీలో కనపడింది కనుక నీకు వందనాలు చెప్తారు. ఒక మెట్టు ఎక్కావు, ఇంకొక మెట్టు ఎక్కు, చేతులుంచే స్థాయికి ఎదుగు. అరే నీ బతుకంతా కూటమి అవటం, వెనక్కి పోవటం, క్యూలో నిలబడటం, నేను చేయబెట్టడం, నువ్వు ఇంటికి పోవటం, ఎగురుకుంటా ఈ ఎంతకాలం ఇది? వాక్యం ఏం చెప్పింది? నా బతుకంతా నేను మీ నెత్తిని చేతులు ఉంచడమే కానీ మీరు ఎదుటి వాళ్ళ నెత్తి మీద చేతులు ఉంచే పరిస్థితికి ఎదగరా? ఎప్పుడు ఆ మెట్టుకి ఎప్పుడు ఎదుగుతారు? వాక్యం ఏం చెప్పింది? ఇప్పుడు ఇంతకు మాకు ఏం చెప్తున్నావురా బాబు, కూటమైనాక నన్ను వదిలిపెట్టండి అంటున్నావా? ఏంది నీ శోభ అనేది మీ అనుమానం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం చెప్పట్లా, నాకేం ఇబ్బంది. అవసరమైతే ఒక అరగంట నిలబెట్టి ఒక ముద్ద అన్నం తినైనా సరే వరుస పెట్టి చేస్తా ప్రార్థన, అది ప్రాబ్లం కాదు. కానీ నేర్చుకోవాలి, ఎదగాలి. నువ్వు అపవిత్రాత్మల్ని గద్దించే స్థాయికి నువ్వు ఎదగాలి. సమాజాన్ని శాసించే స్థాయికి నువ్వు ఎదగాలి. నువ్వున్న ఏరియాలో ఒక ఉజ్జీవానికి నువ్వు నాంది పలికేదానివి, నాంది పలికేవాడివి కావాలి. నువ్వు పని చేసే దగ్గర
ఎవరికైనా బాగలేకపోతే వాడు నీ దగ్గరికి రావాలన్నా ప్రార్థన చేయవా, అన్నా నా మీద చేయి ఉంచవా అని ఎప్పుడన్నా ఎవరన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఉంటే ధన్యుడివి. నీ ఇరుగు పొరుగులు ఎవరైనా అన్నా ప్రార్థన చేయవా, నా బిడ్డకు బాగలేదని అనుకుంటూ వచ్చారా? ఆ దైవత్వం నీలో చూసారా? ఆ ఆత్మ నీలో చూసారా? ఆ విశ్వాసం నీలో చూసారా? ఆ భక్తి నీలో చూసారా? ఆ ప్రార్థన నీలో చూసారా? ఆ ఆత్మీయత నీలో చూసారా? ఆ దైవ వాక్కు శక్తి నీలో చూసారా? ఎంతకాలం నువ్వు అట్లాగ ఒట్టి ఖాళీ పాత్రగా ఉంటావు పద్దస్తమానం? 21 సంవత్సరం వయసులోనే నేను ప్రభువుని తెలుసుకుంది. ఆ ప్రభువుని తెలుసుకొని కొద్ది కాలం దేవుణ్ణి వెంబడించి దేవుని భక్తి మార్గంలో నేను వెంబడిస్తూ ఉండగానే అనేకులు పిలిచి ప్రార్థన చేయించుకున్నారు. నేను రోడ్డు మీద వస్తా పోతా ఉంటే నన్ను ఆపి పిల్లగాడికి తడపర పోసింది, అయ్యా 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 ఒక్కసారి అట్లా తాకవా, అబ్బాయి మరణ పడకలో ఉన్నాడయ్యా ఒకసారి తాకవా, అయ్యో నాకు బాగలేదు కొంచెం చేతులుంచవా, ప్రార్థన అడిగారు. నాకు ఆశ్చర్యం. నేను అనేవాడిని, నేను పాస్టర్ని కాదమ్మా, నేను సేవకుని, చర్చికి వెళ్ళి వస్తున్నానంటే ఏమన్నాయా మాకు ఆ యేసు ప్రభువే కనపడుతున్నాడు నీలో, నువ్వు ఒకసారి అట్లా తాగిపో అని. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉన్నాడు. నన్ను బాగు చేసి నన్ను నిలబెట్టి, ఇప్పుడు ఒక చిన్న మాట చెబుతా. మీ అందరికీ బలహీనత వస్తే నేను చేతులు ఉంచుతా, నాకు బలహీనత వస్తే డౌట్ రావాలిగా. ఈ డౌటు ఇప్పుడు చెప్పండి, మరి నాకెవరు? నన్ను బాగు చేసేది ఆయన వాక్యమేగా, నన్ను స్వస్థపరిచేది ఆయన వాక్యేగా, నిన్ను కూడా స్వస్థపరిచేది ఆ వాక్యే. నిన్ను నిలబెట్టేది కూడా ఆ వాక్యే, నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది కూడా ఆ వాక్కుకే. ఇతరులకు బాగులేనప్పుడు నువ్వు చేతులు ఉంచాలి, నీకు బలహీనత వస్తే నువ్వు మోకాళ్ళు ఉనాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, రిపోర్టు మారాలి. యేసునామములో నీ బలహీనత పోవాలి, నూతన శక్తి నీలో విడుదల. ఇది ముందు జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయాలను తీవ్రంగా తీసుకోకుండా, వీటిని పరిగణలో తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లండి? అది యేసు ప్రభు మాట్లాడింది. సూచనలు చూచుట వలన కాదు కానీ మీరు నేను ఇచ్చే రొట్టె ముక్కలు తిని తృప్తి చెందటం వలననే మీరు నన్ను వెతుకుతున్నారు అన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నానావిధ సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో వచ్చారు. వాటి నుంచి పరిష్కారం కోసం మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలుసు, ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు. మీరు ఒక మనిషిని వెతుకుతున్నారు, ఆ మనిషి ద్వారా మీకు విడుదల ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, రక్షణ పొందిన నీలో, నువ్వు వెతుకుతున్న ఆ మనిషిలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నాడో, రక్షణ పొందిన నీలో కూడా అదే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు వెతుకుతున్న మనిషిని ఏ గ్రంథం మండించిందో అదే గ్రంథం ఈరోజు నీ చేతుల్లో కూడా ఉంది. తెలుసా? కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. నా కోరికండి నా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన పరిశుద్ధులందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధమై లేవాలి. ఒక్కొక్క స్త్రీ దేవుని చేత గండ్రగొడ్డలి కావాలి. బలవంతుని చేతి బాణములోని విల్లంబు వలె కావాలి. ఒక్కొక్కళ్ళు అలా తయారైతే మత ఉన్మాదులు 100 మందిని తీసిన 1000 మంది మళ్ళా యోధులు తయారవుతారు. మత ఉన్మాదులు 100 మందిని తీసిన 1000 మంది లెగుస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నేను. నీకు తెలుసా, విశ్వాసుల చేత కూడా ప్రార్థన చేపిస్తాను. నేను చేయించుకుంటా. వెనక ముసలోళ్ళు ఉన్నారుగా, మొన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్న పోయి కూర్చున్నా.
మీరందరూ అట్టివారు కావాలి. పిల్లకాయల్లాగా ఉండొద్దు. పొద్దస్తమానం ఆత్మీయ ప్రగతి లేని ఎదుగుబొదుగు లేని పిల్లకాయల్లాగా ఉండొద్దు. ఎదగాలి. పరిశుద్ధాత్మ లోపల కలిగి ఉన్నామన్న నిశ్చయత ఉండాలి. దేవుని వాక్కును ధ్యానించాలి. సమయమందును అసమయమందును వాక్యాన్ని తినాలి, చదవాలి, ధ్యానించాలి. ఖాళీ దొరికిందా? దేవుని సన్నిధి ప్రార్థన తోటకి వెళ్ళిపోవాలి, అక్కడ గడపాలి. మందిరానికి రావాలి, ఇక్కడ గడపాలి. ఖాళీ దొరికిందా? అదే ధ్యాసలో ఉండాలి. అలా ఎవరు దేవుని వాక్కు చేత ఆత్మచేత అభిషేకంతో నింపబడతారో ఎంత దీవెనకరంగా తయారవుతారో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? మొదటి ప్రశ్న అయిపోయింది. ఇంకొక ప్రశ్న అడిగి ముగిస్తా. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. మళ్ళా నాకు మీరు నిజం చెప్పాలి. ఓకేనా? అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పాలి. యేసు ప్రభు నుండి అనేకం పొందగోరి మనం వస్తున్నామా? మన సమస్యలకి పరిష్కారం, బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, శోధనల నుంచి విడుదల పొందగోరి మనం వస్తున్నామా? అబ్బే ఇవన్నీ కాదండి, కేవలం ఆయన్ని ప్రేమించే వస్తున్నామా? రెండు మాటలు. ఇందులో నిజం చెప్పండి. మీరు కేవలం ఆయన్ని ప్రేమించి వచ్చేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. కదిలించండి చేతుల్ని, దించండి. అన్న ఆ ప్రేమ, ఈ మాటలు నువ్వు చెప్పేది ఏందో మాకు తెలియదులే కానీ అప్పులైపోయినాయి అన్న. ఇంక ఎవడు ఇచ్చే మార్గం కూడా లేదు. ఎట్ట బయటపడతాం అర్థం కావట్లేదు. దేవుడి సన్నిధి కన్నా వస్తే దేవుడన్నా వాటి నుంచి దారి చూపిస్తాడు, బయటపడే దారి అని వచ్చాము. జబ్బుతో వచ్చాము, సమస్యతో వచ్చాము, ఇబ్బందితో వచ్చాము, వీటి నుంచి పరిష్కారం వెతుకుతూ వచ్చాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్న చాలా నలుగుతున్నాం అన్న, సతమతం అవుతున్నాం, సమాధానం నా ప్రభు దగ్గర ఉందని వచ్చామన్న అన్నోళ్ళు. రైట్. మీరు కోరినట్లే మీరు ఎదుర్కొంటున్న శోధనలన్నిటిలో నుండి నా తండ్రి యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, మీ మీదున్న రుణభారాలు కొట్టివేయబడునుగాక, మీరు అనుభవిస్తున్న ఆ శోధనల నుండి నా తండ్రి మీకు యేసు నామములో విడుదల కలిగించునుగాక. ఇప్పుడు ముందు చేతులు ఎత్తిన వాళ్ళు అనుకుంటారు, ఇదే ముందు నేను తొందరపడి చేతులు ఎత్తాను, శుభ్రంగా ఈ దీవెనలని నాకు వచ్చేయిగా అనుకుంటారు. ఒక మాట, ఇప్పుడు అసలు దేవుడు ఏం ఆశిస్తున్నాడు? దేవుడు ఆయన చేసే అద్భుతాలు చూసి, ఆయన చేసేటువంటి స్వస్థత కార్యాలు చూసి, ఆయన చేసే సహాయాలు చూసి నువ్వు కూడా పొందటానికి నువ్వు ఆయన దగ్గరకు రావాలనేది దేవుడు ఆశిస్తున్నాడా, లేకపోతే మరేదన్నా ఆశిస్తున్నాడా అనేది ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనం ఆయన చేసేవి చూసి ఆయన దగ్గరికి రావాలని దేవుడు ఆశించినట్టయితే మనందరి కళ్ళ ముందు కుప్పల తెప్పలుగా అద్భుతాలు చేసేవాడు. ఆ దెబ్బకి కుప్పల తెప్పలుగా జనాలు కూడా తెంపు లేకుండా కనపడేవాడు. కానీ కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన శోధనలు కలుగుతున్నాయి. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు కళ్ళ ముందు ప్రాణాలు కూడా పోతున్నాయి. కొంతమందినేమో చచ్చే వాళ్ళని బతికిస్తున్నాడు, కొంతమంది బతికున్న వాళ్ళని మరణానికి అప్పగిస్తున్నాడు. మన కళ్ళ ముందు యోధులు కూలిపోతున్నారు, దైవజనులు సహా రాలిపోతున్నారు. అక్కడ మనకి డౌట్ వస్తుంది, ఇలా కన్ఫ్యూజ్గా ఎందుకు మనల్ని ఉంచాలి? అద్భుతాలు చేసేయాలి కదా, చేస్తే జనం అంతా అన్యులంతా కుప్పల తెప్పలకు వచ్చి పడతారు కదా. కానీ కళ్ళ ముందు బాహాటంగా పెద్ద హడావుడిగా అయితే కార్యాలు జరగట్లా. అవునా? మ్యాటర్ నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అర్థమయ్యే చేతులు ఎత్తుతున్నావా? రైట్, విను.
నేను గుర్తించింది ఏంటంటే, ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు, సహాయాలు చేసి వాటి ద్వారా మనల్ని రాబట్టాలని ఆయన ఆశించట్లా. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన తనను బట్టి మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎవరిని బట్టి? ఆయనను బట్టి మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. బాగా వినండి. ఎందుకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, సహాయాలు, స్వస్థత కార్యాలు వాటి ద్వారా కూడా మనం ప్రభు దగ్గరకు వచ్చి కనెక్ట్ అవుతాం కదా అంటే, అవుతాం. కానీ ఎంతవరకు అవుతాం తెలుసా? డెప్త్లోకి అయితే పోం, అందుబాటులో అయితే ఉంటాం. కానీ బెడిసిందనుకో జంపు, ప్రతికూలతలు ఎదురైనాయి అనుకో అడ్రస్ కూడా దొరకం మనం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. యేసు ప్రభుని వేలాది మంది వెంబడించారు. జస్ట్ ఇందాక మీరు చదివిన పక్క పేరాలో అదే ఆరో అధ్యాయంలో మీరు రొట్టె ముక్కలు తిని తృప్తి చెందుట చేతనే నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు కదా. అదే ఆరో అధ్యాయంలో ఏముందో తెలుసా? అనేకులు ఆయనను వెంబడించుట మాని ఆయనను విడిచిపోయిరి అనుంది. చూడండి 66వ వచనం. అద్దుగో తీయండి. 6:66 తొందరగా తీయండి, ముగించుకుందాం మనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఒక్క నిమిషం అట్లాగు తమ్ముడు. అనేకులు ఆయనను వెంబడించుట మాని వెనక తీసి వేరైపోయారు, ఇక ఎప్పుడు ఆయన్ని వెంబడించలేదని రాస్తుంది. వీళ్ళందరూ ఏ సరుకు? ఆయన చేసిన రొట్టెలు తిని తృప్తి చెందడానికి, ఆయన దగ్గర సహాయం పొందడానికి వచ్చి ఆ సారం వచ్చినంత వరకే ఆయనకి లింక్ అయిన వాళ్ళు ఆయన విషయంలో అభ్యంతరం కలిగినప్పుడు మొత్తం తుపాకీ కూడా దొరకకుండా జంప్ అయిపోయారు. ఇదంతా స్థిరమైనటువంటి సరుకు కాదు. కానీ చూడండి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. అప్పుడు యేసు ప్రభు మిగతా శిష్యుల్ని చూసి మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడుగుతాడు. ఆ వచనం చదవండి ఒకసారి. 67వ వచనం. కాబట్టి ఒక నిమిషం ఆగున్నాను. బైబుల్ తీయండి ప్లీజ్, బైబుల్ తీయండి, తీసి చూడండి. 6:66 చదివాడు, ఇప్పుడు 67 చదువుతున్నాడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆయన ఇచ్చే వాటిని పొందే వాళ్ళేమో కొద్దిగా ఎదురు దెబ్బ తగలగానే మొత్తం జంపు. కానీ ఇక్కడ పేతురు ఒక మాట అంటున్నాడు. అంటే యేసయ్య అడిగాడు, మీరు వారిలాగే కనెక్ట్ అయ్యారా? అట్లయితే వారు వెళ్ళిపోయారు, మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే అప్పుడు పేతురు అంటున్నాడు, మా కనెక్టింగ్ వాళ్ళలాంటిది కాదు. వాళ్ళేమో నువ్వు ఇచ్చే వాటిని చూసి, నువ్వు చేసే వాటిని చూసి వచ్చారు, మేము నిన్ను చూసి వచ్చాము. కోటు 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 అది ప్రభువా, మేము నిన్ను చూసి వచ్చాం. చదువు. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అది 2 సంగతులు పేతురు మాట్లాడాడు అక్కడ. ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ తీసుకోవాల్సిన విషయం, మీరు ఎలా దేవునికి కనెక్ట్ అయ్యారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. పేతురులాగా, అపోస్తలులాగా మనం దేవునికి కనెక్ట్ అయితే ధన్యులం. వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ముందు వెళ్ళిపోయిన వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో కూడా ప్రభువు చెప్పేశాడు. ఇదంతా రొట్టె ముక్కల సరుకు. ఇదేం సరుకు? అంత బెనిఫిట్ బేసిక్. ఏదన్నా సారం ఉంటే లాక్కునేటట్టు, లేకపోతే సర్దుకునేటట్టు. సెగ తగిలితే అడ్రస్ కూడా ఉండరు. నా నిమిత్తం శ్రమ పడాల్సి వచ్చినా, ఇబ్బంది పడాల్సి వచ్చినా, శోధింపబడాల్సి వచ్చినా, అగ్ని పరీక్షకు నిలవాల్సి వచ్చినా వీళ్ళు ఉండరు. అగ్ని పరీక్షలో కాలి బూడిదైపోద్ది సరుకో. వీళ్ళకి అగ్ని పరీక్షల దాకా అవసరంలే.
అప్పటిదాకా గుంపులు గుంపులు ఆయన అంటున్నారు కదా, ఆయన ఒక విచిత్రమైన మాట అన్నాడు. ఆ మాట కాళ్ళకు మైండిపోయింది. ఏం మాట అన్నాడు తెలుసా? పితరులు మన్నాను తినినను చనిపోయిరి, అయితే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడండి. ఇక వాళ్ళకి ఆలోచన వచ్చింది, అబ్బాయ్ ఈ బోధకుడు ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అది ఇది అనుకున్నాం, కానీ అబ్బే ఇది మెంటల్ సరుకు. ఎవరు మెంటల్ సరుకు? యేసయ్య. వాళ్ళకి మెంటలోళ్ళలా కనపడ్డాడు, వాళ్ళకి పిచ్చోళ్ళలా కనపడ్డాడు. ఎందుకనగా అప్పటిదాకా మాట్లాడిన మాటలు, చేసిన బోధలన్నీ ఒక రకంగా అనిపించినాయి వాళ్ళకి. ఈ మాట వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. ఏంటి విచిత్రం అంటే, నువ్వు అంటావా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరన్నా అంటారా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని ఎవరన్నా అంటారా? మైండ్ బాగున్నోళ్ళు ఎవరైనా అంటారా? నన్ను తినండి, నా మూలంగా జీవించండి, నా రక్తము తాగండి. ఇప్పుడు సడన్గా నేను మీతో మంచిగా మాట్లాడతా బోధిస్తా ఒకరోజు మీరు అందరూ కూర్చొని ఉండగా మీరు కనపడంగా నా శరీరము తినండి, నా రక్తం తాగండి అన్నాను అనుకో, మీరు ఎట్ట చూస్తారు? నాకు వెళ్ళి పాపం రోజు కూటానికి తిరుగుతా, రెస్ట్ లేక, నిద్ర లేక, టయానికి తిండి లేక ఇది ఎఫెక్ట్ అయినట్టుంది అన్నకి. నా శరీరాన్ని తినండి, నా రక్తం తాగండి అంటున్నాడు. ఏంది మీకు కొత్తగా ఉంటుందా ఉండదా? వింతగా ఉంటుందా ఉండదా? ఏ మనుషుడైనా అంటాడా నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని? ఏ మనుషుడైనా అంటాడా? యేసయ్య అన్నాడు. అది వాళ్ళకి వింతగా అనిపించింది. అది కూడా ఎలా అనిపించిందో తెలుసా? ఆయనకి మతి చెల్లించిందేమో అనిపించింది. కానీ ఆ పిచ్చి మహారాజు మాట్లాడింది నగ్న సత్యం, వాస్తవం. మరి వారం వారం మనం చేస్తుంది ఏంది? ఆయన శరీర రక్తాల్లో పాలివారం అవుతున్నాగా. ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో అందులో ఆంతర్యం ఏందో ఒక్క ముక్క ఆయన అడిగితే చెప్పేవాడు. ఈ మాట ఆయన అనేసరికి తన శరీరమును ఎవడు తిననిచ్చును, తన రక్తమును ఎవడు త్రాగనిచ్చును, ఈ బోధకుడు ఇలా మాట్లాడుచున్నాడు ఏమిటి? ఈ మాటను బట్టి అర్థమైపోయింది ఇతనికి మతి సరిగా లేదు అని సర్దుకున్నారు. శిష్యులు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి, ఏంది ఇలా అన్నాడు ఏంది ప్రభు అని డౌట్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకు కూడా. అయితే వాళ్ళు తెలివిగల్లోళ్ళు, వీళ్ళలాగా అరబందులు కాదు. వాళ్ళ ఆవేశంతో వెళ్ళిపోకుండా మనకేదన్నా సందేహం ఉంటే బోధకుడు మనకు చెప్తాడుగా, అడిగితే ఆయన్నే అడిగి చెప్తాం, చూద్దాం అనుకొని ఆలోచన కడుపులో పెట్టుకొని ఉండొచ్చు. అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోలా, మొత్తం జంపు. కానీ ప్రభు వీళ్ళకెళ్ళి కూడా చూసి నా మాట వాళ్ళకి వింతగా అనిపించి సర్దుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు. వెంటనే నీ మాటని పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు. పేతురు స్పందన చూడండి, పేతురు స్పందన. ప్రభువా నీ మాట పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు, అయితే మాకు ఆ మాట నిత్య జీవపు ఊట, మాకు ఆ మాట నిత్య జీవపు ఊట. నీవే నిత్య జీవపు మాటలు గలవాటవు, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవుదుము? నీవు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు పిచ్చోడివి కాదు, నిన్ను పిచ్చోడు అనుకున్నాడు పిచ్చోడు. నీ మాటల్లో ఆంతర్యం ఉంది, అది జీవం కలిగిన మాట, మేము ఎరుగుదాం ప్రభువా అన్నాడు. అంటే దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారు అపోస్తలులు? నీవు దేవుని పరిశుద్ధుడివి అంటే ఆయన పరిశుద్ధ దేవుని వ్యక్తిత్వాన్ని చూపించాడు. దేవుని యొక్క రాజసాన్ని, నీతిమత్వాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను, ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, మంచితనాన్ని, ఖచ్చితత్వాన్ని ఎక్కడ కూడా రాజీ లేకుండా ఆయన వ్యవహరించిన తీరు వాళ్ళని ఆకర్షించింది. ఎంత ఆకర్షించిందంటే 2 దోణెల నిండా చేపలు ఇస్తే యేసయ్యా
ఏసై ఇచ్చిన చేపల జోళ్ళ పేతురు చేపలను ఇచ్చిన ఏసైకి వెళ్ళి చూసి ఏసైని వెంటబడిపోయాడు. 2 దోణెలు ఇచ్చాడండి చేపలు. 2 దోణెల నిండా సంపదిస్తే, ఈ సంపద కాదు, నువ్వే నా సంపదల గని, నువ్వు చాలు నాకని వెంటబడ్డాడు ఏసై వెంట. నేను అడుగుతాను పేతురుని, ఏమి నచ్చింది పేతురు? ఆయన దగ్గర కనీసం ఆయనే అన్నాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నకైనా నువ్వు స్థలము లేదని ప్రభువే అన్నాడు కదా. ఏమీ లేదు ఆయన దగ్గర. అలాంటి వాడి వెంట పోతే నీకేం వచ్చిందా? శుభ్రంగా ఆ 2 దోణెలు చేపలు అమ్ముకొని వ్యాపారం పెట్టుకుంటే అసలు ఎన్ని డబ్బులు వచ్చాయి. ఇంకా 2 దోణెలు, ఇంకా 4 వలలు కొనుక్కొని 10 మంది కూలోళ్ళని పెట్టుకొని మొత్తం దోణెలు తీసుకొని పోయి అసలు వేట చేస్తే గొప్పల చేపలు, గొప్పల డబ్బులు. కమ్మగా అవకాశం ఇస్తే అవి బాగొట్టి ఆయన వెంట పడ్డావేమయ్యా? పేతురు తిక్కలోడు కాదు, మేధావి. మనం చాలా తేలిగ్గా మాట్లాడతాం ఆయన్ని. పెద్ద మేధావి ఆయన, జ్ఞానవంతుడు, మనోనేత్రాలు వెలిగించబడిన వాడు. ఒక్క మాటతో పొరపాటును కూడా ఇక్కడ చేపలు ఉండని ప్రదేశంలో ఆయన ఒక్క మాటతో అన్ని చేపలు వచ్చినాయి అంటే ఈయన సృష్టికర్త కాడా? ఈయన ప్రకృతిని శాసించే దేవుడు కాడా? అలాంటి వాడు నా కళ్ళ ముందుంటే నేను ఆయన వదిలిపెట్టి చేపలేంది చేపలు. నాకు ఆయన చాలు. నేను ఆయనతో ఉంటే ఇహమందు నాకేమున్నా లేకపోయినా శాశ్వత జీవంలో నిత్యమైనటువంటి సంపదల గని నా ప్రభువుతో నేనుంటే నాకేది తక్కువ. అయినా పర్వాలా, నేను మాత్రం ఆయన వదలను. నాకు ఆయన కావాలి. ఎవరు కావాలి? మగ్దలీనా అడిగింది, యేసు అద్భుతాలు కావాలా, యేసు కావాలా? నాకు యేసు కావాలి. భక్తులు కూడా అదే కోరుకున్నారు. నా కాంతి, నా శాంతి, పాడేదేముంది మీకు తెలుసుగా. యేసును ప్రేమించారు. యేసు ఇచ్చే వాటిని ఆశించి వచ్చినా తర్వాత యేసు కనెక్ట్ అయిపోయారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఆదివారపు శుభవేళ యేసు ఇచ్చే వాటిని మీరు చూస్తున్నారు, మంచిదే. కానీ అంతకంటే మంచిది ఏంటో తెలుసా? మొదటేంటో తెలుసా? ఇవన్నీ ఇవ్వగల యేసుని నువ్వు కనెక్ట్ అవ్వు. యేసుని కనెక్ట్ అవ్వు, యేసుని ప్రేమించు. దేన్ని బట్టి? ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిత్వ సౌందర్యంలో నీకు సూచనలు చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ సూచనలు నీకు చూపిస్తున్నాడు. ఆయన నీతి నియమాల సూచన నీకు చూపిస్తున్నాడు. ఒక భక్తుడు అన్నాడు ఆయన వ్యక్తిత్వాన్ని చూసి, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమును వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో.
సమస్త మానవ శ్రమాను భవమును వహించి సహించి ప్రేమించగల నీ సమానులెవరు? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. నేను నీలాగే బాధల్లో దేవుని దగ్గరికి వచ్చా, కానీ బాధల్లో దేవుని దగ్గరికి వచ్చాను, బాధల వరకు రొట్టె ముక్కల కోసం వరకే ఆగిపోలా. కొద్దిగా అసలు ఈయన గురించి ఏందో ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దామని వెళ్ళా పైన ఉండలా. కొద్దిగా వాక్యం చదివా, భక్తులు చెప్పే విన్నా, ఆ వ్యక్తిత్వం కొంచెం లోతుగా తెలుసుకున్నా. ఇక అంతే, మనసు అలా కనెక్ట్ అయిపోయింది. అది నాకెంత మేలైందంటే, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతి న్యాయములను బట్టి, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అవ్వటం అనేది నాకెంత ఉపయోగమైందంటే, ఒకవేళ రొట్టె ముక్కల కోసం మాత్రమే నేను కనెక్ట్ అయినట్టయితే నా శోధన కాలంలో నేను కూడా వెనుక తీసి వేరైపోయి ఉందును. కానీ నా శోధన కాలంలో కూడా నేను ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవడానికి కారణం యేసు వ్యక్తిత్వానికి కనెక్ట్ అయ్యా. పేతురు కనెక్ట్ అయినట్టు, ఈరోజు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి. వాళ్ళ ఇష్టం వచ్చిన పాటు పడుతున్నారు. ఒక్కొక్కడైతే బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు, బాగా అన్ని చదివి పరిశీలించినట్టుగా బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ అంతా ఇలాగా, బైబిల్లో ఉన్న చరిత్రలన్నీ అలాగా, యేసు ప్రభు అలాగా, మరియం ఇలాగా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రొట్టె ముక్కల బ్యాచ్ అంతా కూడా ఇలాంటి మాటలు విన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతారు. కానీ దేవుని వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వ సౌందర్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు 100 మందికి అది 1000, 10,000 మంది మురిగిన ప్రభువును వదిలిపెట్టరు. ఎలాంటి పరీక్ష కాలం వచ్చింది అపోస్తలులకి, ఎంతటి శోధన కాలంలో కూడా వాళ్ళు ప్రభువును వదిలిపెట్టకుండా హత్తుకొని ఉంటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు రొట్టె ముక్కలను బట్టి కనెక్ట్ అవ్వలా. రొట్టె ముక్కల బాపతు కాదు. రొట్టె ముక్కలు అంటే తెలుసా మీకు? సమస్యలు పోయినాయి, అప్పులు తీరినాయి, రోగాలు తగ్గినాయి అని వీటిని బట్టి కనెక్ట్ అవుతారు చూడు. ఇదంతా రొట్టె ముక్కల సరుకు కాదు. వాటిని బట్టి కాదు కనెక్ట్ అవ్వాల్సింది వ్యక్తిత్వం. ధవళవర్ణుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తా. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. ఇట్లాంటి అయితే బాగా అర్థమవుతాయి. ఏనండి, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి. అబ్బాయి ఫుల్ సౌండ్ను బట్టి కనెక్ట్ అయింది అనుకో. సౌండ్ బ్రేక్ అయితే వాడుకున్న ఆస్తులన్నీ పోయి వాడు అప్పుల పాలు తేలాడు అనుకో, అంతే సంగతులు, నీకేం కనపడదు. సౌండ్ను బట్టి లవ్ చేసినా కనపడిద్దా? సౌండ్ ఉన్నంత వరకు ఏమైనా లవ్ సౌండ్ కూడా ఉంటుంది. వాడికి సౌండ్ పోయిందనుకో ఏమొక సౌండ్ ఉండదు. ఇక పరిస్థితి అది. అర్థమైంది కదా మీకు? రైట్. డబ్బును బట్టో, సంపదను బట్టో, అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో గాక వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అయిందనుకో,
అందం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, అంతస్తులు పోవచ్చు, పరపతులు పోవచ్చు, పలుకుబడులు పోవచ్చు, వ్యక్తిత్వం పోదుగు, అది మారదు గనుక దానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఏదున్నా పోయినా వదిలిపెట్టరు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. అతను వాళ్ళ ఆవిడని ఎందుకు చేసుకున్నాడు పెళ్ళంటే, పెళ్ళికి ముందు పెళ్లి చూపుల్లో ఆమె జుట్టు ఏడదాకా ఉందంట. ఎక్కడ అంటే నడుము కిందికి ఉంది, అంత పొడుగుందంట జుట్టు. ఆ జుట్టుకే ఆకర్షితుడయ్యాడంట. అస్సలు ఇంత పొడవు జుట్టు, వామ్మో సామాన్యమైన విషయం కాదు. ఇంత జుట్టున్న మనిషి నాకు భార్య అవుతా, ఇక నిత్యము నా కళ్ళ ముందు ఆ జుట్టు ఎరబోసుకొని తిరుగుతూ ఉంటే అసలు ఆ లైఫే వేరే అనుకొని ఉంటాడు బహుశా. దేవుడు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? అలాంటి భయంకరమైన జ్వరం ఒకటేదో వచ్చింది ఆమెకి. దాదాపు నెలల కాలం బాధపడింది. ఆ నెలల కాలం ఆమెకు వచ్చినటువంటి ఆ జ్వర ప్రభావం వల్ల ఈ జుట్టు మొత్తం పోయింది. వాడు ఇంత పొడవు జుట్టు, అంత పొడవు జుట్టు అన్న ఆ జుట్టు మొత్తం పోయింది. ఇక రోజు తిట్టడమే, కొట్టడమే. ఎందుకు? వాడు ప్రేమించే జుట్టు కనపడనందున టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. ఏడ తీసుకొచ్చింది? దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అంటే వీడు మనసు దేని మీద పెట్టుకున్నాడు? ఎంతకాలం ఉంటుంది అది? అదే వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే, ఆమె మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే, జుట్టున్నా పోయినా మొత్తం బోడిగుండైనా సరే, అరే అంత జుట్టు ఏమీ లేదు ఒట్టి బోడిగుండులాగా ఉంది, ఆమె ఎట్లా నచ్చింది అంటే, రే హృదయం మంచిదే అంటాడు. హృదయాన్ని చూడు అంటాడా అనడా? దేవునికి స్తోత్రం. మనం కనెక్ట్ అవ్వాల్సింది దేన్ని బట్టి కనెక్ట్ అవ్వాలి? ఐశ్వర్యాన్ని బట్టా, అందాన్ని బట్టా, ఆస్తిపాస్తుల్ని బట్టా, లేకపోతే ఇంకొక దాన్ని బట్టా అంటే కాదు. వ్యక్తిత్వమే మనకు ప్రధానం అంటారు పెద్దలు. అపోస్తలులో 11 మంది అలాగో యేసు వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయ్యారు. అందుకే కఠిన శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా. నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె ముక్కల కోసం మొదట వచ్చినా, సమస్యల పరిష్కారం కోసం వచ్చినా, తరువాత ఆయన గురించి వింటూ ఉంటే, ఆయన గురించి చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే, అబ్బా ఇది కదా దేవుడు అంటే, దేవుని మనసు అంటే, దేవుని నీతి అంటే, దేవుని పరిశుద్ధత అంటే, దేవుని ప్రేమ అంటే, దేవుని త్యాగం అంటే, దేవుని న్యాయవిధి అంటే ఇది కదా. ఇంత మాత్రపోడు, ఇంత ఉంది మొక్కాను, ఇన్ని చోట్ల తిరిగాను, ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను, ఎంతో మందికి చేశాను. ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు. ఎవరు ఇలాంటి వాళ్ళు? పాపులను ప్రేమించి తన తనువును బలిపెట్టినటువంటి నీతిమంతులు ఎవరు? మీరు చెప్పండి. యేసయ్యకు ఈక్వల్గా క్యారెక్టర్లో కానీ, ప్రేమలో కానీ, న్యాయాన్ని నెరవేర్చడంలో కానీ, త్యాగంలో కానీ, తగ్గింపులో కానీ, పరిశుద్ధతలో కానీ, అరిషడ్వర్గాలను జయించిన విషయంలో కానీ, దీనులైన వారి కోసం తన మహిమను వదిలిపెట్టి దిగి వచ్చిన విషయంలో కానీ, ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయంలో కానీ, ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు? చూపించే దమ్ము ఎవరికైనా ఉందా? నాకైతే లేదు, నా వల్ల కాదు. ఎందుకంటే అంత సంపూర్ణుడు, అంత పరిపూర్ణుడు ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు, యేసు పరిపూర్ణుడు, ఆయన యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. అసలు ఎంత బలమైన మాటో తెలుసా అది? యేసు పరిపూర్ణుడు, యేసు యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. పుస్తకం నా దగ్గర ఉంది, కొద్దిగా అవకాశం ఉంటే వాడి స్క్రీన్ మీద కూడా ఇవ్వచ్చు. ఉంది. అది ఎవరు? స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే. ఆయన
వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు, గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది, కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది. అలాంటి ప్రింట్లు చాలా వచ్చేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మారతాయి కాబట్టి. అందులో ఉంది అది బుక్ ప్రబోధ రత్నాకరం, స్వామి వివేకానందుల వారు. ఆయన ఆ పుస్తకంలో ఆయన చెప్పారు, చూడండి, యేసునందు ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన పరిపూర్ణుడు. పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు గలవాడివి, నీవే దేవుని పరిశుద్ధుడివి. స్టార్టింగ్లో అప్పులు తీరుస్తాడు, సమస్యలు తీసేస్తాడు, బాధలు పోతాయి, కాపాడుతాడు నన్ను నా కుటుంబాన్ని ఎంటర్ అయిన నేను. తర్వాత యేసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యానికి ఆకర్షితున్నాయా. అదిగో చూడండి, అదిగో మీకు బాణమాతో చూపిస్తున్నాడు చూడండి. భగవదవతార మూర్తి అయిన క్రీస్తు తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మనకు తోడ్పడగలడు. అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు. ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళలో ఏమంటే మీరే చెప్పండి. తర్వాత అర్థమైంది. ఇంతమందిలో ఒకరిని నిలబెట్టి ఇతనిలో ఎలాంటి అపరిపూర్ణత లేదంటే మిగిలిన వాళ్ళలో తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానంటే మిగిలిన వాళ్ళ దగ్గర నాకు ఆనందం దొరకట్లా. ఇప్పుడు ఇతని యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళ దగ్గర అది అపరిపూర్ణత ఉంది. మిగిలిన వాళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయ్యారు, ఎక్కడో చోట రాంగ్ స్టెప్ వేశారు. కానీ యేసయ్య ఒక్క చోట కూడా రాంగ్ స్టెప్ వేయలా. పరిపూర్ణ పరిశుద్ధుడు, సుచరిత్ర కలిగిన దేవుడో, దహించు అగ్నే, న్యాయానికి నీతికి పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం నా యేసయ్య. ఇక అలాంటి వ్యక్తిత్వానికి కనెక్ట్ అయితే మనం ఆయనను ప్రేమించడం మొదలు పెడితే ఇంక అయిపోయింది. ప్రేమించడం మొదలు పెడితే అలా కనెక్ట్ అయితే అగ్ని పరీక్షలో మనం నిగ్గుదేలతాం, రేపు రాకడలో ఎత్తబడతాం.